a visionary, a pioneer in education, a guiding force behind the establishment of Dr. Lankapalli Bulai College, whose ideals continue to shape the very foundation of our institution. He will be remembered as a dynamic entrepreneur, a doyen in stevedoring, a man who promoted sports, arts and education, a friendly supporter of others in distress, a philanthropist beyond comparison, but most of all, as a charming host with an ever-smiling face and a hearty laughter. Today, we not only celebrate the life and legacy of Sri V.V.V. Reddy Garu, but also take this moment to reflect on the values he imbued into this great institution. As we step into the centenary year of his birth, it is indeed a privilege to acknowledge the indelible mark he has left on this institution and to society at large. మన ఆహ్వానాన్ని గురించి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి ఆంజనేయ రెడ్డి గారికి, అజయ్ కదం గారికి, ప్రొఫెసర్ ప్రసన్న కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రొఫెసర్ కేసీ రెడ్డి గారు బహుశా ఉన్న వాళ్ళందరిలోనూ బీబీ రెడ్డి గారికి క్లోజెస్ట్ పర్సన్ ఏమో. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫంక్షన్ జరగాలనేటువంటి కోరికతో వారి ఆధ్వర్యం మీద అంతా జరుగుతుంది. అందుకోసం ప్రత్యేకంగా వారికి థ్యాంక్స్. విబివి రెడ్డి ఈ పేరు ఒకప్పుడు మారుమోగేది విశాఖపట్నంలో. నేను వారికి అల్లుడినైనప్పటికీ వారితో కూర్చుని ఎంతో మందిని పరిచయం చేసుకునే భాగ్యం కలగడంతో నాకంటే రెట్టింపు వయసు ఉన్న వాళ్ళంతా నా ఫ్రెండ్స్ అయ్యారు. అది విబి రెడ్డి గారి దగ్గర కూర్చున్నటువంటి పెద్దలందరూ నాకు పరిచయం కావడానికి ఒక మహా గొప్ప అవకాశంగా నాకు దొరికింది ఆ రోజుల్లో. ఆయన నాకు మామగారు అయినప్పటికీ దాన్ని పక్కన పెట్టి చూస్తే ఇంత గొప్ప మనిషి, ఇన్ని రకాల రిలేషన్షిప్స్ ఎంతమందితో పెట్టుకోగల వ్యక్తి, అందరినీ సంతృప్తిపరిచి ఒక చిరునవ్వుతో ఒక గొప్ప భావంతో ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళంతా వెళ్ళేవారు. అది నేను చూసేవాడిని. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతో మందికి ఆ భావం ప్రత్యేకంగా డెఫినెట్ గా ఉంటుంది. వారితో కూర్చుని ఎంతో మంది భోజనం చేశారు, వారితో కూర్చుని ఎంతో మంది మాటలు కబుర్లు చెప్పారు. అది నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి వారితో కూర్చున్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి భావం, ఒక ప్రత్యేకమైనటువంటి అది అందరికీ ఉండేది. కేసీ రెడ్డి గారు చాలా రోజులు ప్రతిరోజు వచ్చి కూర్చునేవారు. ప్రొఫెసర్ ప్రసన్న కుమార్ గారు బర్త్డేకి వచ్చి కూర్చునేవారు. అలా ఊర్లో ఉన్నటువంటి పెద్దలు, ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరూ రావడం, ఒక సందడిగా ఆ కార్యక్రమం జరగడం వారి ఇంట్లో ఎప్పుడూ గుర్తుండిపోయేటటువంటిది. కానీ ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరు వచ్చినప్పటికీ కూడా ఆయన లేదనకుండా ఎంతో మందికి మాట సాయంతో పాటు ఆర్థిక సాయం చేసేవారు. అది ఎవరికి తెలియకుండా చేసేవారు. అందువల్ల ఎంతమంది ఆయనతో లబ్ధి పొందారనేటువంటిది నేను ఆయనతో గడిపినటువంటి కొన్ని సంవత్సరాల్లో నేను చూసినటువంటి గొప్ప అవకాశం నాకు వచ్చింది. ఒక విధంగా ఇందాక మీరు డిస్కస్ చేసినట్టు atmosphere around him was so jovial. It was built up to be something that you will always enjoy. You had some expectation that something nice will happen, and he had such a hearty laughter. ఆయన నవ్వితే ఒక ప్రత్యేకంగా ఆయన నవ్విన నవ్వుతోటి అందరూ కూడా చాలా హ్యాపీగా గడిపేవారు. సో ఆయన్ని ఈ చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు, ఆయన ఒక హార్డ్ వర్కింగ్ నేచర్తో ఇనిషియేటివ్స్తో ఆయన ఒక ఎంపైర్ బిల్డప్ చేయడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇన్ని వందల వేల మందితోటి ప్రత్యేకంగా గడపడం అనేటువంటిది చాలా మందికి సాధ్యం కాని విషయం. ఆ ఒక్క విషయానికి దాంతోపాటు ఎంతమందికి సాయం చేయడం అనేటువంటిది ఒక జీవిత కాలంలో ఒక మనిషి చేయగలిగేది ఏదైతే ఉందో అదంతా చేసి చూపించే ధన్యుడు అనేటువంటి వ్యక్తి విబి రెడ్డి గారు అని చెప్పి నాకు తెలుసు. ఒక విధంగా ఆయన యొక్క హార్టీ లాఫ్టర్, ఆ స్మైలింగ్ ఫేస్, దాంతోపాటు ఆ కనిపించకుండా చేసేటువంటి దాతృత్వం, ఇది ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేటువంటిది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రకమైనటువంటి దాంట్లోనూ ఎవరైనా సరే అప్పుడప్పుడు ఎవరైనా ఆయన మీద కోపగించుకోవచ్చు. కారణం ఏంటి అనేది వాడికి తర్వాత అర్థం కాదు. ఎందుకోనంటే ఆ రోజు కొంచెం కోపం వచ్చింది, ఆయన అలా నన్ను చూడలేదేమోనండి. దానికి కారణం ఏంటంటే ఇంతమందిలో ఆయన నన్ను ఆధారంగా చూడలేదేమని భావించి నాతో చెప్పిన వాళ్ళు ఉన్నారు. నాకు ఈ ఆయనతో కూర్చున్నటువంటి భాగ్యం కలగడంతో పాటు ఎంతో మంది ఒక పెక్యులర్ గా హ్యాబిట్ ఏముండేదంటే, ఆయన అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆయన గంభీరత్వాన్ని చూసి
ఈయన ఏదో చాలా గట్టి మనిషి, ఏదో కొంచెం ఆయనతో మాట్లాడడం చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి నేను ఈజీగా కనిపించేవాడిని. రెడ్డి గారికి చెప్పండి అని చెప్పి నాకు చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉండేవారంటే ఎప్పుడు కూడా ఇంక నేనేంటి ఎవరి మాట ఆయన దగ్గరికి తీసుకెళ్ళటం, ఆయనకి చెప్పడం, ఆయన చేయటం. ఇటువంటి విషయాల్లో చివరికి ఈ ఊర్లో ఏదైనా ఎవరన్నా ఒక స్థలం అమ్మాలన్నా ఏమన్నా రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయంగా ఉంది, మీరు చెప్పండి అనేవారు. నేను ఏం చెప్పినా ఆయన కొనేవారు కాదు, ఎందుకంటే ఆ రకమైనటువంటి అలవాటు ఉండేది కాదు. తర్వాత వారికి లైఫ్ లాంగ్ పార్ట్నర్గా ఉండి వారందరూ కూడా జర్నీ చేసినటువంటి ఒక ఐడియల్ ఫ్రెండ్షిప్, ఒక ఐడియల్ పార్ట్నర్షిప్ అనేటువంటిది విబి రెడ్డి గారు, గంగిరెడ్డి గారు. గంగిరెడ్డి గారు పోయేంత వరకు కూడా వారు పూర్తిగా కలిసి ఉండి ఒక విధంగా ఇదంతా కలిపి చేశారనేటువంటి మాట వాస్తవం. గంగిరెడ్డి గారు నాతో కూడా చాలా సరదాగా చెప్తూ, మీ మామయ్య గారు ఎప్పుడు కూడా నాకు చెప్పకుండా ఏమీ చేయలేదు, ఆయన ప్రతిదీ నాకు చెప్పే చేసేవారు, నేను వద్దంటే మానేసేవారు. అంతటువంటి ఫెయిత్ఫుల్నెస్ ఇద్దరికి ఉండటంతో ఆయన పూర్తిగా ఆయన గౌరవించి, అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మాట వాళ్ళిద్దరూ పార్ట్నర్స్ అయినప్పుడు మరి ఏమనుకున్నారో అది పూర్తిగా గౌరవించి ఆయన చనిపోయేంత వరకు కూడా అలా సాగింది. ఇలా ఎంతోమంది, ఇందాక ఆదికేశ్వర రెడ్డి గారు చెప్పొచ్చారు, ఆయన వయసు, ఆయన కొడుకు వయసు అయినప్పటికీ కూడా ఆయనతో కూడా వెళ్ళేవారు ఎంతో వ్యాపారాలతో. ఈయన వ్యాపారం కాకుండా ముందు ఆయన బిల్డప్ చేయడానికి ఆ కంపెనీలో ఇంట్రడ్యూస్ చేసి ఆయన ఈరోజు ఎంత పెద్దగా ఎదిగారంటే కూర్చోమన్నా ఇలా ఫ్లైట్ ముందు వెళ్ళిపోయారు. ఆయన ఒక దేశం అంతా కలిపి చేసిన వేర్ హౌసెస్ అని లాజిస్టిక్స్ బిజినెస్ ని ఈ రోజు దుబాయ్ పోర్ట్స్ కి ఒక 4,000 ఎక్కడ చూస్తే ప్రపంచంలో ఎక్కడైనా ఒక సిటీ డెవలప్ అయిందంటే కారణం ఏంటంటే అక్కడ ఊళ్ళో ఉన్న ఆ పోర్ట్స్ డెవలప్ అవడం వల్ల, ఆ పోర్ట్స్ డెవలప్ అవడం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ ఆ ఏరియాలో వస్తుంది. దానికి సంబంధించి ఆ పోర్ట్స్ సంబంధించిన ఎకనామిక్ యాక్టివిటీతో పాటు ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీతో పాటు ఉద్యోగ అవకాశాలు, అలాగా అన్ని ఏరియాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. వీళ్ళు పోర్టస్ లో పనిచేసినప్పుడు విబి రెడ్డి గారు లాంటి పెద్దలు ఒక గంభీరమైన పర్సనాలిటీ మనిషి. బేసిక్ గా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అటు ట్రేడ్ బాగుండాలి, ట్రేడ్ యూనియన్స్ తో కలిసి పనిచేసేవాడు. విబి రెడ్డి గారు, వివి రామారావు గారు, హెచ్ఎంఎస్ కానివ్వండి, అనేక ట్రేడ్ యూనియన్ లీడర్తో ఎప్పుడు అవినాభావ సంబంధాలు ఉంటాయి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వర్కర్ ఉంటేనే మనం ఉంటాం అనేది వాళ్ళ ఒక కాన్సెప్ట్. సో అలా వర్కర్స్ ని ఇలాగా ఇండస్ట్రీని కలుపుకొని ముందుకెళ్తుండేవాడు. సో అలా ఈ యొక్క పోర్ట్లో అలా చూస్తే పివిఆర్కే ప్రసాద్ గారు ఉన్నప్పుడు పోర్ట్లో ఉన్న క్వార్టర్స్ అన్ని కొట్టేసి పోర్టుకు సంబంధించిన కార్గో హ్యాండిల్ చేయాలనే కాన్సెప్ట్ చొప్పున చాలా మంది భయపడతారు. క్వార్టర్స్ కొట్టేయడం ఏంటి, కార్గో హ్యాండింగ్ ఏంటి అనేది. ఆయన ఒకే డెసిషన్ తీసుకొని వీళ్ళందరూ, ఎందుకంటే వీళ్ళందరూ ట్రస్టీస్, వీళ్ళందరూ క్లియరెన్స్ కోఆపరేషన్ ఇచ్చారు కాబట్టి ఆ రోజు పివిఆర్కే ప్రసాద్ లాంటి వాటి క్వార్టర్స్ అని కొట్టేసి రైలు పోర్ట్లో ఒక సైడింగ్స్ డెవలప్ చేయాలి, ఈ కార్గో స్టాక్యార్డ్ డెవలప్ చేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో వాళ్ళకి ఈ పోర్టుకు సంబంధించి చేసి ఈ పోర్టు నెంబర్ 1 పోర్టుగా తీర్చిదిద్దారు. ఇండియాలో నెంబర్ 1 పోర్టుగా మన పోర్టు కంటిన్యూస్ గా 4 టైమ్స్ వచ్చిందండి. తర్వాత గంగవరం పోర్టు రావడం వల్ల మన కార్గో వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ నెంబర్ 1 అనేది మన నెంబర్ 1 పోయింది. బట్ ఈ రోజు కూడా మనం నెంబర్ 3 పొజిషన్ లో మనం ఈ పోర్టులో ఉంది. కారణం ఏంటంటే ఈ యొక్క పోర్టు సంబంధించి ఒక ట్రస్టీషిప్ గా వీళ్ళందరూ ఉండి, ఒక గైడెన్స్ గా ఎవరైతే చైర్మన్స్ గా పనిచేశారు, ఐగల్ లాంటి వారు పెద్దలందరూ పనిచేశారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవాడు. ఒక ట్రస్టీషిప్ అంటే ఈ యొక్క పోర్టు సంబంధించి మనందరం ఎలా చేద్దామని ఒక ఉద్దేశం చొప్పున. అలాగే ఈ యొక్క పోర్టులు డెఫినెట్ కార్గోస్ నేను ఇనిషియల్ గా 1982లో నేను చూస్తే విశాఖపట్నం పోర్టులో 15 షిప్లు ఉంటే 10 నుంచి 12 షిప్ల వరకు ఓన్లీ దండెడ్డి కంపెనీ షిప్స్ ఉండేవి. వాటి షిప్పింగ్ ఏజెంట్ కానివ్వండి, శివిరో కానివ్వండి, కసం సిహెచ్ఏ కానివ్వండి, అలా చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే దే ఆర్ ద లీడర్స్. అంటే మేమందరం కూడా ఒక విధంగా చూస్తే వాళ్ళ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకున్నాం. ఒక డిసిప్లైన్, లైఫ్ లో పైకి రావాలంటే ఒక డిసిప్లైన్ అనేది చాలా మోర్ ఇంపార్టెంట్. దానికి సంబంధించి మా యొక్క అలాగే వివి రెడ్డి గారు, ఆయన ఒక గంభీరమైన పర్సనాలిటీ, ఏదున్నా సరే ఓపెన్ గా మాట్లాడతారు. ఒకరోజు క్వార్టర్స్ లో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ ఇనాగరేషన్ వచ్చినప్పుడు ఢిల్లీ నుంచి మంత్రివర్యులు వీళ్ళందరూ సెక్రటరీలు వచ్చారు. అంతా వెళ్ళిపోయి బిల్డింగ్ ఇనాగరేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు రిబన్ కట్ చేశారు, ఈయన్ని వెనక్కి నెట్ చేసి. ఆయన ఒకటే చెప్పారు, ఏమయ్యా మమ్మల్ని ఎందుకు పిలిచారు, మమ్మల్ని పిలిచినప్పుడు మమ్మల్ని ఇన్వైట్ చేయకుండా మీరు ఎందుకు రిబన్ కట్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన అడిగారు. ఎందుకంటే ఆ అడగడానికి కూడా ధైర్యం ఉండాలి, దమ్ము ఉండాలి, ఒక మనిషికి కెపాసిటీ ఉంది.